నమస్తే మిత్రులారా. ఒకనాడు 1990-91లో గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు అక్కడి నుండి మన వాళ్ళను భారతదేశానికి తీసుకురావడానికి 1,70,000 మందిని ఆనాటి విపి సింగ్ ప్రభుత్వం తీసుకురాగలిగిందంటే దానికి కారణం ప్రభుత్వ రంగ ఎయిర్లైన్స్ ఆనాడు ఉండటమే. కరోనా కాలంలో 2020లో మన భారతీయులందరినీ విదేశాల నుండి రప్పించుకోవటం, వేల మందిని తీసుకురాగలిగాం. కారణం ఏంటంటే ఆనాడు ప్రభుత్వ రంగ సంస్థ ఉంది ఎయిర్లైన్స్లో. కానీ తర్వాత ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు లక్షల రూపాయల రేట్లు పెంచేశారు. ఆనాటికి ఎయిర్లైన్స్ ప్రభుత్వ రంగంలో ప్రైవేటు పరమైంది. పహల్గామ్ దాడి జరిగినప్పుడు కాశ్మీర్ నుంచి వెంటనే వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు ప్రైవేటు సంస్థలు నిలువు దోపిడీ చేశాయి. అప్పటికి ప్రభుత్వ ఎయిర్లైన్స్ లేకుండా పోయింది. నేడు ఇండిగో గుత్తాధిపత్యం చూస్తున్నాం, ప్రైవేటు గుత్తాధిపత్యం చేస్తున్నాం. ఎంత అరాచకం మనం చూస్తూ ఉన్నాం, ప్రయాణికుల ఇక్కట్లు చూస్తున్నాం. కాబట్టి రేపు రైల్వేని మనం కాపాడుకోకపోతే, ప్రభుత్వ రంగంలో ఆర్టీసీ ఉనికి కూడా లేకుండా పోతే, ప్రైవేటు వాళ్ళకే మొత్తం అప్పచెప్పి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే ఈ ప్రజలు బతకాల్సి వస్తే, ప్రజా రవాణా వ్యవస్థ లేకుండా పోతే రేపు ప్రజల పరిస్థితి ఎలా తయారైతుందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి.